నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సచివాలయాల ద్వారా ప్రజల చేరువలోకి పరిపాలన ఎమ్మెల్యే బొలిశెట్టి. ప్రతి చిన్న పనికి మున్సిపల్ ఆఫీస్ వరకు వెళ్లకుండా ప్రతి వార్డులోనూ సచివాలయం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని తాడపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలోని 25వ వార్డులో 10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్తో పాటు అధికారులు వార్డులోని కూటమి నేతల సహకారంతో చక్కటి భవనాన్ని నిర్మించారని, ఇక్కడ పూర్తిస్థాయి సిబ్బందితో ప్రజా అవసరాలను తీర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. వార్డులోని నేతలు తమ సొంత పనిలా చాలా వేగంగా నాణ్యవంతమైన భవనాన్ని నిర్మించాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఈతకోట తాతాజీ, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ మరియు కూటమి నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. मम देवादिवेशन्तु सर्व इन्द्रावृष्टिरग्निः मम अन्तरिक्षमरपवस्तवः चन्दानः प्रभुदानाङ्गा వార్డులో గ్రామ సచివాలయాన్ని ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. ఇదివరకు ఇది ఒక పాడుపడిపోయిన బిల్డింగ్ లాగా ఉండేది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సహకారంతో అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు నేతృత్వంలో 10 లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి చోట అద్దె తీసుకుని మనం వేలాది రూపాయలు అద్దె కట్టడం కంటే మన మున్సిపాలిటీ సొంత భవనం ఇది. ఇదివరకు గ్రంథాలయంగా ఉండేది, పేపర్లు వేయించి ఇక్కడ చదువుకునేవారు పెద్దలందరూ. ఇవాళ దాన్ని ఒక సచివాలయంగా రూపుదిద్దుకోవడం, దానికి మున్సిపల్ అధికారులంతా కూడా కష్టపడి ఇక్కడ లోకల్ పెద్దలందరూ కూడా ఇది ఇంట్లో పెళ్లిలాగా చేసినందుకు తమ్ముడు బాలాజీకి, మరి సురేష్, విజయ్ అందరూ వీళ్ళందరూ కూడా మరి ఈ ఒల్లి కానీ అందరూ కష్టపడి ఇదంతా మన సొంత ఇంట్లో పెళ్లిలాగా ఒక గృహప్రవేశంలో చేశారు. మరి మన ప్రాంతంలో సచివాలయం ఉండాలి, ఇక్కడ కూడా అధికారులు అందుబాటులో ఉండాలి. చిన్న విషయానికి పెద్ద విషయానికి మున్సిపల్ ఆఫీస్కు ఎంఆర్ ఆఫీస్కి వెళ్లకుండా మరి ఇక్కడే మన సమస్యల్ని మరి ఏదో రకంగా ఆ సమస్య వస్తే దాన్ని పరిష్కరించే విధంగా ఇక్కడ అధికారులను కూడా నియమించడం ఇది ఒక శుభసూచకంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమం బాగా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మా అన్నయ్య తాతాజీ గారికి, పైబెన్ రఘు గారికి, ఇంకా ఈ వార్డులో ఉన్నటువంటి జన సైనికులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, బీజేపీ నాయకులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని అభివృద్ధి చేసి బాధ్యతని గవర్నమెంట్తో పాటు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా సహకరించండి. ఖచ్చితంగా మన ప్రాంతాన్ని మంచి చేసే దిశగా ఎక్కడెక్కడ సచివాలయాలు ఉన్నాయి అక్కడ ఉన్న కంప్లైంట్లు అన్ని తీసుకుని అవి ఏమైనా ఇబ్బంది ఉంటే దాన్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్.